యోబుని చూసావా? హే, హ్యావ్ యు చెక్డ్ అవుట్ మై మ్యాన్, మై డూడ్, మై మ్యాన్. దేవుడు అన్నాడంటే ఎంత టైటిల్ అనుకుని చూడండి. దేవుడు నా దాసుడైన యోబుని చూసావా? నీతిమంతుడు, నీతిమంతుడు. వాట్ ఎ టైటిల్ గాడ్ ఈస్ గివింగ్. ఎంత కాన్ఫిడెన్స్ దేవుడు పెట్టుకున్నాడు. మీకు ఎవరికైనా నేను ఎందుకు గుండు కొట్టుకున్నాను అనిపించచ్చేమో. నేనే కొట్టుకున్నా, ఫీలింగ్నే కొట్టుకున్నా. ఐఎమ్ గోయింగ్ త్రూ అ సీజన్ ఇన్ మై లైఫ్ అండ్ యూ ఆల్ నో దాట్. అండ్ ఐఎమ్ గోయింగ్ త్రూ అ లాట్ ఆఫ్ పెయిన్. యాజ్ అ సైన్ ఆఫ్ సాడ్నెస్ అండ్ పెయిన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ గాడ్, ఐ షేవ్ మై హెడ్ just to say, God, I surrender, I worship you, I worship you, I humble myself. నాకు అనిపించింది ఆ మాటలో, ఐ నో ద పెయిన్. ఎందుకంటే ఆ పెయిన్కి, సాడ్నెస్కి ఇట్ ఇస్ లింక్ టు ఇట్ సైకలాజికల్లీ. దెన్ ఆయన ఏమంటున్నాడు, ఆయన పై వస్త్రాన్ని చింపుకుని బూడిద వేసుకుని దేవుడి సన్నిధిలోకి వెళ్ళి గోని పట్టేసుకుని ఆరాధిస్తున్నాడట. యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాడు. వాట్ ఎ స్టేట్మెంట్. ఇట్ ఇస్ ఫైన్. చాలా కష్టం అన్నమాట చెప్తాం కదా. ఏం చేస్తున్నావు తెలియని పరిస్థితుల్లో, యెహోవా ఇచ్చాను, బట్ యట్ ఐ విల్ వర్షిప్ హిమ్. అక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే, హీ డిడ్ ప్రొస్కనో, దేవుణ్ణి ఆరాధించాడంట. హీ వర్షిప్డ్ హిమ్. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ, కెన్ యూ వర్షిప్ వెన్ థింగ్స్ గో రాంగ్?